తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణుగుంట పర్యటనకు విచ్చేస్తున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటనకు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి నుండి ఎలాంటి ఆహ్వానమూ లేకపోవడంతో తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగబోనని తెలిపారు. ఒక మహిళా నేతగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఒక నియంత వద్ద పనిచేయలేకపోతున్నానని, లోకేష్ అంతటి వారే తనకు ఇంతటి పదవినిచ్చారని, కమిట్మెంట్తో పార్టీకి పనిచేస్తూ ఉంటే సుధీర్ రెడ్డి ఓర్వలేక తనను పని చేయనివ్వడం లేదని తెలిపారు. టికెట్ వచ్చిన తర్వాత జనసేన, బీజేపీ వారిని కలుపుకుని పోవాలని చంద్రబాబు నాయుడు సూచించినా తనను హేళనగా, బానిసలా చూస్తూ ఉన్నాడని చెప్పారు. టీడీపీలో ఎక్కడా పని చేయనివ్వడం లేదన్నారు. అందుకని తెలుగుదేశం పార్టీలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి మహిళలకు సరైన స్థానం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. అందువల్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, అచ్చెన్నాయుడులు తనను క్షమించాలని కోరారు. తదుపరి తన రాజకీయ భవిష్యత్తుపై కార్యాచరణ రూపొందిస్తామని, ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లేది తరువాత తెలియజేస్తానని తెలిపారు. ఏ రోజైతే నాకు పదవి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా నేను పార్టీకి కమిట్మెంట్ గానే పనిచేస్తూ వస్తా ఉన్నాను. కానీ నన్ను అన్ని రకాలుగా ఒక మహిళ అని కూడా చూడకుండా ఎన్నో రకాలుగా అవమానాలు, అవహేళనలు, అదే విధంగా ఎన్నో రకాలుగా మానసికంగా కూడా నన్ను బాధ పెట్టడం జరిగింది. అయినా కూడా మన ఇంటి గుట్టు చెప్పుకుంటే మనకే చేటు అనే ఉద్దేశంతో నేను చాలా వరకు కూడా కడుపులో దాచుకున్నాను. కానీ కేవలం నేను పార్టీకి కమిట్మెంట్ గా పనిచేస్తున్నాను అనే ఉద్దేశంతో మాత్రమే సుధీర్ రెడ్డి గారికి నా మీద కక్ష పెరుగుతూ వస్తా ఉంది. అధ్యక్షురాలు పదవికి ఉష అర్హురాలు అని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుని ముందుకు పోవాలని ఆశపడ్డానే తప్ప నా మనసులో వేరే దురుద్దేశం ఏదీ లేదు. కానీ నా మీద నిందలు చాలా రకాలుగా సుధీర్ రెడ్డి గారు వేయడం జరిగింది. అన్నీ కూడా భరించాను. నా నియోజకవర్గంలో నాకే విలువ లేకుండా నన్ను అడుగడుగున అవమానపరచడం, ముఖ్యంగా ఈ రోజు బాలయ్య బాబు గారు కూడా వస్తున్నారు. ఈ మధ్య మన చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. మరి సుధీర్ రెడ్డి గారు టికెట్ వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని, ఇటు జనసేన వాళ్ళు అసంతృప్తిగా ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు అసంతృప్తిగా ఉండొచ్చు, వాళ్ళనందరినీ కూడా కలుపుకొని అందరూ ఏకతాటి మీద నడిచి పార్టీని గెలిపించండి అని బాబు గారు చెప్పినప్పటికీ కూడా మరి సుధీర్ రెడ్డి గారు పెడచెవిని పట్టి మమ్మల్ని ఒక పురుగుల్లాగా చూస్తా ఉంటే మేము ఎంతకాలం అని శిరస్సు ఉంచుకొని బానిసలాగా పనిచేయాలని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎక్కడికక్కడ నన్ను కేవలం సుధీర్ రెడ్డి గారు అనే నియంత వలనే నేను కేవలం నాకు ఇష్టమైన పార్టీ, ఇష్టమైన నారా లోకేష్ గారు, ఇష్టమైన చంద్రబాబు నాయుడు గారు, ఇష్టమైన అచ్చెన్నాయుడు గారు, నా తెలుగుదేశం పార్టీని వదిలి కేవలం సుధీర్ రెడ్డి గారు అనే నియంత వల్లే నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నా. మరి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే మహిళని గౌరవించండి అంటుంది. మరి ఇదే మహిళగానా నేను? నన్ను ఎందుకు అడుగునా కూడా చెప్పుకోవడానికి కూడా బాధపడుతున్నా. అలాంటి మాటలు మీరు నన్ను అన్నారు, అయినా కూడా భరించా. ఒకసారి 2 సార్లు కాదు, చాలా సార్లు మీరు మాట్లాడినారు, అయినా తట్టుకు మా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా అచ్చెన్నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేసి మళ్ళీ కూడా క్షమాపణ కోరుతున్నా. నేను మీరు ఇచ్చిన పదవికి న్యాయం చేయలేకపోతున్నా. ఇక్కడ నన్ను చేయనీయడం లేదు కాబట్టే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఈ సందర్భంగా నన్ను లోకేష్ గారు మరొక్కసారి కూడా క్షమించాలని మాత్రం కోరుకుంటున్నాను.